కష్టకాల
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. కొద్ది నిమిషాలు అందరం కూడా తల వంచి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తల వంచి ప్రార్థన చేద్దాం. కొద్ది సమయం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. ఒక 2-3 నిమిషాలు అందరం కూడా ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి దేవదేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లులాగున అందరూ ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. భయంకరమైన దుర్దినాలు, అపాయకరమైన పరిస్థితులు, అపవాది సంచారం చేస్తూ ఉన్నాడు. ఎవరిని మృంగుదామా, ఎవరిని కాటేద్దామా, ఎవరిని తీసుకుపోదామా అని వాడు భయంకరంగా గుమ్మముల దగ్గరే కాసుకొని ఉన్నాడు. వాడిని లయపరచుదాం. వాడి బంధకాల నుంచి మనం విడిపించబడాలి. దుర్మార్గుడు 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 వాడి బంధకాల నుంచి మనం విడిపించ హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకే వందనాలు. మహిమ గల తండ్రి నీకే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకే వందనాలు. మహిమ గల తండ్రి నీకే వందనాలు. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు. పరలోకమందు ఆసీనుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ప్రభువా, సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెందాలి. నీకు మాత్రమే చెందాలి దేవా, నీకు మాత్రమే చెందాలి. కృపగల దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు ప్రభువా నీకే వందనాలు నాయనా.
మరొక తరుణాన్ని మాకు అనుగ్రహించిన దేవుడివి నా తండ్రి, నీ సన్నిధిలో గడిపే ధన్యత మాకు ఇచ్చిన తండ్రి నీకు వందనాలు. యేసయ్యా 2025 సంవత్సరం జూలై నెల, జూన్ నెల 22వ తారీఖున ఆయన ఈ పునరుద్ధానపు ఆరాధన కార్యక్రమంలో పాల్పంచుకునే ధన్యత మాకు ఇచ్చిన తండ్రి నీకే స్తోత్రము నా తండ్రి. ఈ విరామచానకాల సమయంలో మమ్మల్ని దాటిపోవద్దు నాయనా, మమ్మల్ని దాటిపోవద్దు యేసయ్యా. సిగ్గుకి అవమానాలకి మమ్మల్ని అప్పచెప్పొద్దు నాయనా. ఏ దుష్టుడి, చీకటి, అపవాది, అంధకార శక్తుల ప్రభావం మా మీద లేకుండా నీ కను దృష్టి మాపై ఉంచి నీ నిత్య జీవపులో మమ్మల్ని వారసులుగా చేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి ప్రభా. లేవనెత్తండి, కృప చూపండి, సాయం దాచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కమల ప్రార్థన చేస్తుంది. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మైకు చూడమ్మా. అయ్యా నీ కృపతో నింపమని అడుగుచు నా దేవా, నీకే స్తుతులు స్తోత్రములైనా. అయ్యా ఈ పరిశుద్ధ ఆదివారాన్ని నా ప్రభువా అయ్యా మేము ఆచరించుకుంటూ ఉండగా నా ప్రభు నీ కృప దయచేయండి. ఇంతవరకు నేను పాటలతో మహిమపరిచి ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి, మేము ఆరాధనలోకి వెళ్ళి చూడగానైనా అయ్యా ఆరాధన అంతట్లో తోడుగా ఉండండి, ఆశీర్వదించండి అయినా. నీకే మహిమ ఆరాధనంతకు జరిగించమని అడుగుచున్నాను దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా. ఇదిగో నా ప్రభు మేము వాక్యంలోనికి వెళ్ళి చూడగానైనా గ్రహించగల మనసును మాకు దయచేయండి దేవా. మీరు మాతోనే మాట్లాడుచూ ఉన్నారయ్యా, కానీ మేము గ్రహించలేని స్థితిలో మేము ఉన్నాము నా ప్రభువా. అయ్యా గ్రహింపగలిగి నా ప్రభు వాక్యం ద్వారానైనా అయ్యా మేము నేర్చుకోవలసినవి నేర్చుకొని నా ప్రభు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టే కృపను దయచేయబడుగుచున్నావయ్యా. మాలో వ్యతిరేకమైనది ఏదైనా ఉన్నాయో నా ప్రభువా అయ్యా అది తీసివేసి నా ప్రభువా నీ అందునైనా అయ్యా విశ్వాసం కలిగి నా ప్రభువా నమ్మకము కలిగి నీతోనే జీవించే కృపను మాకు దయచేయండి దేవాని. ఆలయంలో ఉన్నప్పుడు ఎంతో భక్తితో నాయన ఉంటున్నామయ్యా, కానీ ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు నా ప్రభు ఈ లోక వేషాలతో మునిగిపోతూ ఉన్నాం తండ్రి. అయ్యా దైతములు క్షమించి లోక స్థితి నుంచి విడుదల దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. అయ్యా ఈ లోక వేషాల నుంచి లోక పాపాల నుంచి విడుదల దయచేయండి దేవా. అయ్యా నీ కృప చూపించండి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా. అయ్యా కరుణగల దేవా నీకే వందనములు స్తోత్రములయ్యా. అయ్యా నీకేమిచ్చి రుణము తీర్చుకోగలము నా ప్రభువా. అయ్యా మమ్మల్ని ఎంతవరకు సజీవ సంఖ్యలో ఉంచిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా దైవ సేవకులు జ్ఞాపకము చేసుకునండి నా ప్రభువా. అయ్యా నా తండ్రి అయ్యా వాక్యం ఏమైతే చెప్పుచూ ఉన్నాడో నా ప్రభువా అయ్యా నాయన మీరు మాట్లాడండి అయ్యా, దైవజనులతో మీరు మాట్లాడండి నా ప్రభువా. అయ్యా మీ పరిశుద్ధాత్మతో నింపి నా ప్రభువా అయ్యా వాకులు మాకు వినిపింపచేయమని అడుగుచున్నాను దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా. అయ్యా మా సంఘ బిడ్డలు ఇంకా నా తండ్రి అయ్యా ఇంకా ఎంతరైతే వెనకబడి ఉన్నారో నా ప్రభువా అయ్యా వారు మనకు ఇంకా నా తండ్రి అయ్యా త్వరపెట్టి నడిపించండి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు నాయనా. అయ్యా నీ నామాన్ని ఘనపరచుటకు నాయన, ఈ నామాన్ని స్తుతించుటకు నా ప్రభువా అయ్యా మీకు చేరి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి దేవా. అయ్యా ఇదిగో నాయన ఈ ప్రార్థనలో తప్పులను క్షమించి నాయన నాలో నా దోషాలు నాయన నాలో ఇంకా ఏదైనా వ్యతిరేకమైన ఉన్నాయో నా ప్రభు నాలో తీసివేసి నీకు నాయన మహిమకరంగా ఉండే కృపను దయచేయమని నన్ను నా కుటుంబాన్ని కూడా దీవించండి, బిడ్డలు కూడా దీవించమని అడుగుచూ ఉన్నామయ్యా. అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొని మరి నా కొద్ది ప్రార్థన పాదాలు సన్నిధి చేసుకోమని త్వరలో రానయ్య యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో ఎవరైనా ఉంటే దయచేసి సాక్ష్యాలు పంచుకోవాలని త్వరగా రావాలని మనవి చేస్తాము. దేవుని స్తోత్రాలు.
అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. పోయిన పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు ఆయన భారమైన కృప చేత ఇస్తుంది కాచి కాపాడిన దేవుని నామ స్తోత్రాలు. ప్రభు కృపను బట్టి మరి నేనైతే మొన్న గురువారం రోజు మా మేనత్తోళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా ఉండగా అక్కడ తాటేకులు కొట్టేసి ఉండగానే ఆపర్ని ఇంకా మట్ట తగలతమోనో ఆ రోడ్డు మీద అట్లా ముందుకు పడిపోగానే మా మేనత్త కూతురు గబగా పరిగెత్తుకొచ్చి నన్ను లేపేసింది. ప్రభు కృపను బట్టి కొంచెం ఈ కాళ్ళకే ఈ మోకాళ్ళు వెళ్ళి కింద గుద్దుకొని కొంచెం దెబ్బ తగిలింది. అయినా దేవుని కృపను బట్టి దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అయితే మరీ కుమారికి దెబ్బ తగిలింది, ఆ బండి ఇట్టా బోల్తా పడింది అన్న విషయం నాకైతే తెలియదు. మరి నేనైతే ఊళ్ళో పాలకి వెళ్తే అమ్మాయి చెప్పింది, పుష్పమ్మ ఏం చెప్పిందంటే, ఏందమ్మా ఇట్ట తగిలింది అంటానంగానే నాకైతే ఇంకా నీళ్ళు ఆగట్లా, ఏడిసే. ప్రభువా, నిన్ను కలిగిన బిడ్డల ప్రభువా, ఆ బిడ్డలు ఈ అపాయంలో ఎందుకు వచ్చారు ప్రభు అని చెప్పి నేను ఇంటికి వచ్చి ఏడిసి కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రభువా, సాతాను అనేకమైన విధాలుగా వాళ్ళని శోధిస్తూ ఉండగా ప్రభువా, ఆ శోధన నుండి విడిపించు ప్రభు, ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచే అని ప్రార్థన చేసుకున్నా. ఇంకా అయ్యగారు కాపాడంగానే నేను అడిగాను అనమాట, అయ్యా ఏందయ్యా మరి కుమారోళ్ళకి ఇట్లా తగిలిందంటే, అమ్మ ఆదివారం వచ్చిద్దిలే తగిలింది అని చెప్పాడు. అయితే నేనైతే ఎంత దుఃఖంతో ఏడ్చాను అనమాట. ఆ బిడ్డలు ఎంత దేవుని ఎంత భయభక్తులు కలిగి మరి దూరం నుండి భారం కలిగి వస్తున్నారు. మనమైతే ఇక్కడ వాళ్ళం దగ్గర తొందరగా రాలేం, కానీ వాళ్ళైతే అంత దూరం నుంచి కూడా ఎంతో తొందరగా వస్తున్నారు. మరి ఆ బిడ్డకు అంత బలహీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆ బిడ్డను బలపరిచి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్లుగా మరి మన సంఘం అంతా మరి వాళ్ళ గురించి ప్రార్థన ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. అయినా భారం కలిగి చేసే బాధ్యత మనందరికి ఉంది కనుక మరి అందరం ప్రార్థన చేసి ఆ బిడ్డకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఆ బిడ్డ గొప్పగా ఆయన సన్నిధిలో వాడబడినట్లుగా ఇదే నా కొద్ది సాక్ష్యం దేవుడు దించునుగా. దైవజనులకు వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. పోయిన శనివారం అయితే నేను మొన్న ఆదివారం చెప్పుకోవాలి సాక్ష్యం, నేను కానీ మందిరానికి రాలేదు. పోయిన శనివారం మా అమ్మాయి హీటర్లో చేయబెట్టింది, మా అత్త నీళ్ళు పెట్టుకుంది హీటర్లో. అయితే మా అమ్మాయి మోటార్ వేసుకుందామని వెళ్ళి మోటార్ స్విచ్ అయిపోయి దాన్ని బకెట్లో చేయబెట్టేసింది. పెద్దగా అరుచుకుంటా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. దేవుని దయ వల్ల బిడ్డకు షాక్ అంటే తగలకుండా కింద పడిపోకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంకా నేనైతే కొంత శోధనలో ఉన్నాను. ఆ శోధన నుంచి నన్ను విడిపించమని దేవుడిని అడుగుతున్నాను. ఇదే నా కొద్ది సాక్ష్యం, నా గురించి నా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఇదే కొంచెం హల్లెలూయా, హల్లెలూయా. 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 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆత్మీయ తల్లిదండ్రులిద్దరికి కూడా నా హృదయపూర్వక వందనాలు, దేవనాలకు స్తోత్రములు. మరి నా సాక్ష్యం ఏంటంటే, పోయిన ఆదివారం మేము మందిరానికి వచ్చాము. అవినాష్ ఫోన్ చేసి, అక్క కొంచెం ఇంట్లో పిల్లల్ని బడికి పంపించుకుంటున్నాము, అయ్యగారు వాళ్ళు మీరు వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు, మరి ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు ప్రార్థన విషయంలో ఆటంకం పెట్టేవాళ్ళు కాదు. కానీ అయ్యా మరి రాగలుగుతారా వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు వస్తాంలే గయ్యా అని చెప్పాము. మేము వెళ్ళాము, ప్రార్థన ముగించుకున్నాము. బయలుదేరే టయాన చినుకులు పడుతున్నాయి. అమ్మగారు అయ్యగారు అయితే వద్దులే బ్రదరు వచ్చేసేయండి, చినుకులు పడుతున్నాయి, వద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి చాలాసార్లు హెచ్చరించారు మమ్మల్ని.
అయినా సరే ఏంటంటే సోమవారం ఇంట్లో ప్రార్థన పెట్టించుకుని పిల్లల్ని కాలేజీకి పంపిద్దామన్న ఆలోచనతో మేమున్నాం. దేవునానికి స్తోత్రములు. ఇక వెళ్ళిపోయి మరి అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పేసి బయటకు వస్తుంటే అవినాష్ కూడా అక్క వర్షం ఎక్కువ అయ్యేటట్టుంది, పోనీ ఇక్కడన్నా ఉండండి అని బతిలాడాడు. మేము ఎవరి మాట వినుకోకుండా వచ్చేసాను. దేవునానికి స్తోత్రములు. ఇక్కడ వరకు గంగాధరు తన భార్య కూడా మాతో కొంచెం వచ్చారు కొల్లూరు దాకా. ఇక్కడికి వచ్చిన తర్వాత గంగాధర్ కూడా అన్నాడు, పోనీ పడుకుని వెళ్ళండి అన్నయ్య అన్నాడు. లేదులేగా అయ్యా ఎక్కువ టైం అవ్వలేదుగా వెళ్ళిపోతాంలే అని చెప్పి వెళ్ళేటప్పుడు వెల్టూరు దాటంగానే నాకు మనసుకి ఎందుకో ప్రేరేపణ, అయ్యా బండి నెమ్మదిగానే వెళ్ళు, మామూలు రోడ్డు అమ్మటి కాకుండా బైపాస్ అమ్మటి వెళ్ళిపోదాం, అటైతే స్పీడ్ బ్రేకర్లో గోతులు ఏమి ఉండవు, అటు వెళ్దాము, ఏదో కానీ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు అయ్యా, నువ్వు బండి మాత్రం స్పీడ్ వెళ్ళొద్దు ఇవ్వాలని చెప్పేసి నేను ఆయన హెచ్చరించాను. దేవునానికి స్తోత్రములు. అయితే బండి కూడా మాకు 4 రోజులు మట్టి అది సెల్ఫ్ అవటల్లా, కిక్కర్ అడుగొట్టిన అవటల్లా బండి చాలా ట్రబుల్ ఇచ్చింది. దేవునానికి స్తోత్రములు. ఆ రోజు కాక అది కూడా సెల్ఫ్ అవుతుంది అనిస్తాను. అదే ఆయన అంటున్నాడు, దేవుడి పని మనం చేస్తున్నామని బండికి కూడా దేవుడు మంచి మనసు ఇచ్చినట్టున్నాడు, ఇది సెల్ఫ్ అవుతుందమ్మా అని నవ్వాడు. దేవునానికి స్తోత్రములు. మరి వెళ్ళాము, పిల్లలు ఫోన్ చేసి ఇక్కడ వాతావరణం ఏం బాగాలేదమ్మా, మీరు నిదానంగానే రండి, కానీ మాకు ఏదైనా కొంచెం కూర తీసుకురండి, మేము వంట చేసుకోవటానికి కరెంట్ లేదంటే నాగాలంకి వెళ్ళాము, కూర తీసుకుని బయలుదేరాను. దేవునానికి స్తోత్రములు. ఒక 5 నిమిషాలు అయితే నేను ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఒక్కసారిగా బండిని ఎవరో వచ్చి గుద్దేసినట్టే, ఒక పెద్ద వెహికల్ ఏదో వచ్చి గుద్దేసినట్టు ఒక్కసారిగా బండి రేజ్ అయిపోయి ఇద్దరం బండి మీద నుంచి పడిపోయాను. దేవునానికి స్తోత్రంలో. ఆ పడిపోయేటప్పుడు నాకైతే ఏమీ తెలియలేదు. అది 20 అడుగుల లోతుల చెరువు అంట. ఆ రోజే తోడారంట చేపలు పట్టడానికి దాన్ని. అదంతా సొల్లు, అసలు ఏం బాగోదా చెరువు. నేను ఒక్కసారిగా దాంట్లో పడిపోయినప్పుడు భూమి అంతా తిరిగిపోతున్నట్టు నాకైతే ప్రాణం ఉందనిపించలేదు. దేవునానికి స్తోత్రంలో. తిరిగిపోతా వెళ్ళిపోయి నేను చెరువులో పడిపోయాను. 25 లోతులు ఉంది, అది 25 అడుగులు లోతంట చెరువు. దేవునానికి స్తోత్రంలో. ఇటు పక్కన బట్టల ఎత్తుక్కోటానికి పెద్ద ర్యాంప్ వెళ్ళే కట్టారు, ఈ పక్కన మైల్ రాయి ఉంది, వేప చెట్టు ఉంది. ఏ ఒక్కదానికి నా శరీరాన్ని తాకనేకోకుండా సొల్లోకి వెళ్ళిపోయింది. దేవునానికి స్తోత్రములు. ఇక నేనైతే నా ప్రాణం లేదని నిర్ణయించేసుకున్నాను. ఈయనైతే బండి ఎక్కడి నుంచి చాలా దూరం లాక్కుపోయింది. మైల్ రాయికి ఎదర్ టైర్ గుద్దుకుని ఆగింది, కానీ లేకపోతే నా భర్త కూడా మరణం అవ్వాల్సిన వాడు. దేవునానికి స్తోత్రంలో. అది ఎంత పెద్ద యాక్సిడెంట్ అంటే మేము చిన్న గాయాలతో బయటపడ్డామంటే అది కేవలం దేవుడి కృపేను. ఏమాత్రమైన మాలో మంచి లేదు, కానీ దేవుడు మాత్రం మమ్మల్ని కాచి కాపాడాడు. దేవునానికి స్తోత్రంలో. ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, సంఘ ప్రార్థన పేదల సంఖ్యలను విడిపించినట్టు మీ అందరి ప్రార్థన నా ప్రాణాలని రక్షించింది. ఎన్నోసార్లు నా కుటుంబం కొరకు సంఘం అందరూ ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ వందనాలు. పడిపోయిన ప్లేస్లో ఎవరో తాగుతున్నారంట. మేము పడ్డ స్థితిని చూసాడు గబగబ పరుగులు ఎత్తుకుంటా వచ్చి ఆ ముగ్గురు నన్ను పైకి తీసుకొచ్చి పొండికేసినప్పుడు ఈయన నన్ను హత్తుకొని ఓదారుస్తున్నాడంట. నాకైతే తెలియదు, కానీ ఈయన మీద పడయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటా నా భర్త ఎక్కడ ఉన్నాడో చూడండి అయ్యా, నా భర్తని ఎతకండి అయ్యా అని చెప్పేసి ఈయన కోసం ఏడుతున్నానంటే ఈయన్నే పట్టుకుని నేను అట్లాంటి స్థితిలోకి వెళ్ళిపోయాను. నేను నాకు అసలు మైండ్ అయితే ఏం పని చేయలేదు. పిల్లలను పక్కన పిల్ల అని ఏడుతున్నానంట. వాళ్ళు వెళ్ళి చెరువులో ఎతుకుతున్నారంట. మాతో పాటు పిల్ల ఎవరన్నా పసిపిల్ల ఉందేమో, పడిపోయిందేమో నన్ను. దేవునానికి స్తోత్రంలో. మరణభయంకరమైన స్థితిలో నుంచి నా దేవుడు నన్ను లేవనెత్తి సజీవ లెక్కలో ఉంచి మీ మధ్య నిలబెట్టాడు. దేవునానికి స్తోత్రములు. లేదైతే ఈ రోజుకి నేను చనిపోయే 10 రోజులు అయిపోయేది. దేవునానికి స్తోత్రములు. నేను పాపములో నుంచి వచ్చిన దాన్నే, కానీ దేవునానికి స్తోత్రములు నన్ను పరిశుద్ధమైన బండ మీద నా దేవుడు నిలబెట్టాడని నేను నమ్ముతున్నాను. మరి మా ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండనట్లు మీ అందరూ ప్రార్థన చేయండి. నాకు జరిగిందైతే చిన్న యాక్సిడెంట్ కాదమ్మా, చాలా పెద్దది. అది చాలా పెద్దది. యాక్సిడెంట్ పార్ట్స్ చూసినప్పుడు నాకు గుండెలో ఒక రకమైన దడ వచ్చేస్తుంది. ఎందుకనంటే అదే ప్లేస్ నుంచి మేము రావాలి కాబట్టి. ఈరోజు ఉదయం దాన్ని చూశాను, మళ్ళీ నాకు ఎక్కడ లేని టెన్షన్ వచ్చేసింది. దేవునానికి స్తోత్రములు. మరి నా భర్త పట్ల కూడా నా పట్ల కూడా మా ప్రాణాలను కాపాడి దేవుడు మంచి మేలు చేశాడు. మరి నాకైతే పూర్తిగా ఆరోగ్యం లేదు.
ఈ మెళ్ళు నడుము ఏం పని చేయటం లేదు. డాక్టర్ గారు అయితే ఒకసారి ఎక్స్రే తీయించమంటున్నారు. ప్రభు చిత్తం అయితే మరి రేపు హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాము. దాని విషయం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను, దయతో నన్ను క్షమించండి. ఈ చిన్న వాక్య సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇంకెవరన్నా సాక్ష్యాలు చెప్పాలంటే సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మంచిదండి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి కుసుమ కుమారి గారు సాక్ష్యాల గురించి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 సర్వమును సృష్టించిన సృష్టికర్త సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రిపరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రములు. నాన్న 2025 సంవత్సరము జూన్ నెల 22వ తారీఖు వరకు ప్రభువుకు మా రెక్కల కింద భద్రపరిచిన దేవానికే వందనాలు, స్తోత్రాలు నాయన. అయా ముందుగా వారిని చుట్టూ నీ దూతలను ఉంచండి నాయన, నీ వెలుగుతో నింపండి నాయన, నీ ప్రార్థన కంచి ఉంచండి ప్రభు. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా ముందుగా నీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డ కూడా నీ అందు భయము భక్తి కలిగి జీవించే కృపను దయచేయండి రాజా. మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా ఈ మైక శబ్దం ఎక్కడి వరకు అయితే వినబడుచున్నదో ప్రభు, ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించి సకాలంలోని మందిరానికి తోడుకురమ్మని అడుగుతున్నాను దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు నాన్న. అయ్యా సహాయం చేయండి ప్రభు. ప్రతి బిడ్డ కూడా నీ వైపు చూసే భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా బిడ్డలు సాక్ష్యం చెప్పి ఉన్నారు ప్రభు, సాక్ష్యంలో ప్రభు మీరు ఉన్నారు ప్రభు. అయ్యా అదే విధముగా ప్రతి బిడ్డ కూడా సాక్షి బిడ్డగా నిలబెట్టుకునే కృపను దయచేయమని అడుగుతున్నాం దేవా. నిర్మలమ్మ గారు పడిపోయింది, మోకాళ్ళకు చిన్న దెబ్బలు తగిలి అని చెప్తున్నది ప్రభు. అయ్యా బిడ్డ నీ వైపు చూస్తూ ప్రభు, నిన్ను ధ్యానిస్తూ నిన్ను గణపరుస్తూ ఉన్న ప్రభు. నీకే వందనాలు ప్రభు. ఆ బిడ్డ మనుషుల వైపు చూడదు ప్రభు, నీ వైపు చూస్తూ నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ నిన్ను మహిమపరుస్తూ ఉన్న బిడ్డను లేవనెత్తిన దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా ఈ బిడ్డ చెప్పిన సాక్ష్యంలో ప్రభు, అయ్యా ఆ రోజు కరెంట్ షాక్ కొడితే ప్రభు చిన్న బిడ్డ ఏమైపోయేదో తండ్రి. అయ్యా నీ కృప కంచె కాపుదల బిడ్డ చుట్టూ ఉంచి ప్రభు, ఆ బిడ్డను లేవనెత్తి సజీవ లెక్కలు ఉంచిన దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా మరి కుమారి చెప్పిన సాక్ష్యంలో ప్రభు, అయ్యా ఎన్నో విధాలుగా ప్రభు ఆ బిడ్డ ప్రభు ఎన్నో బాధలతో ప్రభు అయ్యా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పి ఉన్నది దేవా. నీకే వందనాలయ్యా. అయ్యా బిడ్డ మరణ కాలము ప్రభు నువ్వు తీసివేసిన దేవా. నీకే వందనాలయ్యా. అయ్యా మన నోటి గుండా అబద్ధం వస్తుంది చెప్పింపబడును అని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభు. అయ్యా బిడ్డ ఎక్కడైనా తప్పిపోయిందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోనా. అయ్యా ప్రతి వారము 70-80 కిలోమీటర్ల వేగంతో ప్రభు వస్తూ ఉండగా తండ్రి, అయ్యా ఆదివారం నాడు ప్రభు నీ సన్నిధిలో మరి ఆ బిడ్డ ప్రభు అందరితో కలిసిమెలిసి ప్రభు అయ్యా నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచి ప్రభు అయ్యా స్వగృహానికి చేర్చు ఉండగా ప్రభు అర్ధరాత్రి కాలంలో తండ్రి, అయ్యా బిడ్డ మరకన పడలక నుంచి ప్రభు నీవు సజీవ లెక్కలో ఉంచేవంటే ప్రభు నీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభు. అయ్యా నీ కను దృష్టి ఆ బిడ్డ పైన ఉంచి ప్రభు అయ్యా భయంకరమైన స్థితి నుంచి లేవనెత్తిన దేవా. నీకు లెక్కించలేని స్తోత్రాలు ఆయన. అయ్యా ఏమిచ్చి మేము నేను తీర్చుకోగలం తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా మా శత్రువులు ప్రభు మా శత్రువులు మా చుట్టూ ఉంటున్నా కానీ మేము గమనించలేని స్థితిలో జీవిస్తున్నామే మేము ప్రభు. అయ్యా దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు అయినా. అయ్యా బిడ్డలు నేను నోటు పూరుగా వాడుకోండి ప్రభు. నీకు వందనాలయ్యా. అయ్యా దైవ సేవకుని
కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా అనుదినము దినాల నుంచి డైలీ సర్వీస్ ప్రభా అనేక విధాలుగా వస్తూ ఉంటారు ప్రభా. అయా బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి నాయన. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా బిడ్డలకు మీరు కావాల్సిన సహాయ సహకారాలను అందించండి ప్రభా. అయా బిడ్డ ప్రాణాత్మ దేహ శరీరాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. అయా బిడ్డ మాకు ఏ వాక్యం అయితే చెప్పబోతున్నాడో ప్రభా, అయా నీ ఆత్మాభిషేకంతో బిడ్డను నింపమని అడుగుతున్నాము దేవా. నీకే వందనాలయ్యా. అయా బిడ్డను దర్శించుండగా ప్రభా, అయా నీ వాక్యమనే ఖడ్గముతో బిడ్డను కాల్చండి ప్రభా. ఆ బిడ్డను మండించండి ప్రభా. ఆ బిడ్డను ప్రభా, ఆ బిడ్డతో ఉంటున్న ప్రభా దైవ సేవకులను కూడా నీ వాక్యం ద్వారా మండించమని అడుగుతున్నాము దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ఈ సమయంలో ప్రభా దైవ సేవకుడు ప్రాయ ఊరు నుంచి వచ్చి ఉన్నాడు ప్రభా. అయా మా కోసం ఏ వాక్యం అయితే ప్రభా మోసుకొని వచ్చి ఉన్నాడో తండ్రి, అయా నీ నోటి బోరుగా బిడ్డను వాడుకోండి ప్రభా. నీ సిలువ సాటుగా మరుగుపరచండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు అయినా. అయా తగిన సహాయం నా బిడ్డకు దయచేసి ప్రభా. ఆ బిడ్డ చెప్పు వాక్యము మా హృదయాల్లో పదిలపరుచుకొని భద్రపరుచుకొని ప్రభా, అయా నీ వైపు చూస్తూ నిన్ను గమనిస్తూ దీవించే కృపను దయచేయమని, నీ నామానికే ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. హల్లెలూయా. మంచిదండి. ఇప్పటి వరకు చక్కని సాక్ష్యాలు, ప్రార్థన దేవుడు అంగీకరించి ఆలకించి ప్రతి ఒక్కరికి ప్రతిఫలం జవాబు దయచేయునుగాక. రెండు చేతులే దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ముందందరం కూడా లేచి దేవుని స్తుతి ఆరాధన చేసుకుందామండి. అందరం లేచి నిలబడదాం. అందరికి వచ్చిన పాట, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా అనే పాట పాడుకుంటూ చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. చేతులు నొప్పి పుడుతున్నాయని చేతులున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చప్పట్లు కొట్టండి. దయచేసి ఎవరైతే చప్పట్లు కొట్టరో వాళ్ళకి యేసు రక్తమే జయం. అది హల్లెలూయా, హల్లెలూయా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవై, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. హల్లెలూయా. పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము,
స్తోత్రం నీకే వందనాలు. ఈ ఆరాధన నీకే సమర్పిస్తున్నాను. యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము 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 నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అందరూ చెప్పండి. యేసయ్యా నా యేసయ్యా 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 నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా హల్లెలూయా. స్తోత్రం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దేవా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములైన గొప్ప తండ్రివి నీకే వందనాలు స్తోత్రాలు. మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నిత్య నివాసి అయిన నా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. నీ కృప మాకు తోడుగా ఉంచు నా తండ్రి నాయన. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దీనదాసులు నాయన అయ్యా నీ సందేశాన్ని అందిస్తుండగా మీ జ్ఞానముతో నింపండి, ఆత్మతో అభిషేకించండి తండ్రి. నీ పరిచర్య ప్రభ, నీ దేవదూతల పరిచర్య ఈ సంఘంలో నా తండ్రి నాయన చాలా అవసరత అయి ఉన్నది ప్రభా. అట్టి కృపాశీర్వాలతో నింపి నీ సన్నిధి నీ కాపుదల భద్రతలు మమ్మల్ని లేవనెత్తి నడిపించి ఆశీర్వదించమని ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతుల దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, మరొక్కసారి చెప్పండి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. గట్టిగా, చాలలేదు, ఇంకా గట్టిగా 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 గట్టిగా. ఏమి లేదు, చప్పట్లలో సారం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూర్చుందాం ఒక్క 2 నిమిషాలు. మన మధ్య మరి ఈరోజు దైవ సేవకులు దేవానందం గారు మన మధ్యకు వచ్చారు. దేవుని వర్తమానం అందిస్తారు. అలాగే జాగ్రత్తగా దేవుని వర్తమానం మనం ఆలకించాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మీకు చెప్తున్నాను, అపవాది, దుష్టుడు, చీకటి, మరణదూత విజృంభిస్తూ ఉంది.
ఎవరిని మృంగుదామా, ఎవరి ఇంటిని కాటేద్దామని చాలా భయంకరంగా వాడు సంచారం చేస్తున్నాడు. వాడిని ఎదిరించాలా శక్తి కావాలంటే మనకి ప్రార్థన శక్తి కావాలి. కనుక మీరు ఏదో ఒక ఆదివారం అట్లా వచ్చి అట్ట పోయినందువల్ల ఆశీర్వాదాలు రావు, లేకపోతే దీవెనలు రావు. పరిశుద్ధ దేవాలయానికే మీరు అడుగు పెట్టలేకపోతే రేపు పరలోకంలో అడుగు పెడతారండి. శుక్రవారం ప్రార్థన మీకు గుర్తుండదు, శనివారం ప్రార్థన గుర్తుండదు, బుధవారం ప్రార్థన గుర్తుండదు. ఇవన్నీ నాకు పని లేక నేను పెట్టుకుంటున్నట్టుంది తప్ప ఇది మీ కొరకు అనేది మీకు అర్థం కావట్లేదు. నేను చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు. నాకు అనేక ప్రాంతాలకు వెళ్తే కాసిన డబ్బులు వస్తాయి, తీసుకోపోయినా బలవంతంగానే పెడతా ఉంటారు. పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తే వాటన్నిటిని మానుకొని ఈ పరిచర్యను మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఏ దుష్టుడు, చీకటి, అపవాది, అంధకార శక్తుల ప్రభావం మీ మీద లేకుండా నిత్యము ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో గడపడానికి మీకు తెలియజేస్తుంటే మీకు కనీసం బుధవారం గుర్తుండదు, శుక్రవారం ఉపవాస ప్రార్థన గుర్తుండదు, శనివారం గుర్తుండదు. రేపు మొదటి ఆదివారం నేను చెప్తున్నాను, శుక్రు శని ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకోకుండా బల్లలో చేయి వేస్తే అది మీకు ఆశీర్వాదం కాదు. చింపురు జుట్టేసుకొని మాసిపోయిన బట్టలు వేసుకొని ఒక మంచి పెళ్ళికి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? వెళ్తారా మీరు? ఏమండి, వెళ్తారా? చెప్పండి, వెళ్తారా? ఓ పెళ్ళికి పిలిచారు, చింపురు జుట్టేసుకొని మాసిపోయిన బట్టలు వేసుకొని చెప్పులు లేకుండా వెళ్ళగలమా మనం? చెప్పండి, వెళ్తారా? వెళ్ళరా? వెళ్తారా? మరి పరలోకానికి ఎట్ట వెళ్తారు? పరలోకానికి ఎట్ట వెళ్తారు చెప్పండి? సిద్ధపాటు లేకుండా, పరిశుద్ధత లేకుండా, మనల్ని మనం శుద్ధీకరించుకోకుండా, శుద్ధీకరణ కూడికలో పాలు పంచుకోం, ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకోం, ఇవన్నీ లేకుండా రేపు పరలోకంలో అడుగెట్ట పెడతాం? పెట్టడానికి మనకి అర్హత ఉందా? మారుమనసు బాప్తీసం పొంది బల్లలో చేయి వేసినంత మాత్రాన్ని పరలోకానికి వెళ్ళమండి. పరలోకానికి వెళ్ళం. మీరు అనుకుంటున్నారేమో అపవాది, అంధకార చీకటి శక్తుల ప్రభావాలు మనల్ని ఆటంకపరుస్తాయి. కన్నురెప్ప పాటున భూలోకం నుంచి పరలోకాది మధ్యాకాశానికి వెళ్ళాలి. రేపు యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. ఎందుకంటే అపవాది మహాకాశములు దేవుడి పైన ఎక్కడ ఉంటాడు కనుక అక్కడికి వెళ్ళేలోపు వాడు మనల్ని వచ్చి టచ్ చేసి మనల్ని ఎక్కడికో లాక్కెళ్తాడని దేవుడే మధ్యాకాశానికి వస్తాడు రేపు. ఈ మధ్యాకాశాన్ని కన్నురెప్ప పాటున నువ్వు అక్కడికి చేరాలి, లేకపోతే అపవాది వచ్చి మధ్యలో నిన్ను లాక్కుపోతాడు. ఈ కన్నురెప్పపాటులో నువ్వు అక్కడికి వెళ్ళాలంటే, ప్రభువుని చేరుకోవాలంటే మరి ఎలా చేరుకోగలం? ఆత్మీయ జీవితంలో మనకి ఏమాత్రం కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు రావు. అడుగు పెట్టలేము, తప్పకుండా అడుగు విడిచిపెట్టబడతాం. ఆ రోజున మన నిర్లక్ష్యము ఇప్పుడు తెలియదు, దీని యొక్క విలువ మనకి ఇప్పుడు తెలియదు. నిర్లక్ష్యం అంటే ఏంటనేది ఇప్పుడు తెలియదు మనకి. రేపు అనుభవించేటప్పుడు మనకు తెలుసు దాని నిర్లక్ష్యం అంటే ఏంటనేది. కనుక రాకడ దినాలు అతి భయంకరంగా ఉన్నాయి. మీ ఇష్టం. నేనేదో మీరు వస్తే మంచి మాటలు చెప్పి మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీరు అది కోల్పోయారనుకోండి, దానివల్ల మీరే నష్టపోతారు. బుధవారం నాకేం పని లేక పరిగెత్తుకుంటూ వస్తానండి. చాలా పనులు ఉన్నాయి, నాకు చాలా పనులు ఉన్నాయి. అయినా సరే పెందల కాడే వచ్చేస్తాను నేను. 6 గంటలకే పాపం పిల్లలు అప్పటికి ఇంకా ఊడిచి శుభ్రంగా తలుపు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో వస్తా. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎవరి కోసం అంటే మా కోసమా? నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోలేను. ఉపవాసం ఉండి రోజు ఉంటాం ఉపవాసం. ఈరోజేం కొత్త ఏం కాదు. ఎవరి కోసం ఉంటున్నాం ఉపవాసాలు? దేనికోసం ఉంటున్నాం? ఎందుకు ఈ కూడికలు? ఎందుకు ప్రయాస? ఎందుకండి? ఎందుకు ప్రయాస? ఉదయం నుంచి వచ్చి ఎండలో మాడుకుంటా ఇక్కడ కూర్చొని మీరు ఆలోచించండి. మీరు అనుకుంటున్నారేమో మనం ఆదివారం ఒక్కరోజు వెళ్తే పర్వాలేదులే, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. వెళ్ళరు, తప్పకుండా వెళ్ళరు. మీ ఇష్టం ఆలోచించుకొని ఇకనైనా క్రమం అనేది పాటించండి. ఆదివారం బుధవారం పూట సాయంత్రం ఆరాధనకి రావడానికి కూడా మీరు అంత నిర్లక్ష్యం పోతున్నారు. శుక్రవారం ఉపవాస ప్రార్థన, భోజనం కూడా తయారు చేసుకోవాల్సిన పని లేదు. ఇక్కడే వంట తయారు చేపిస్తున్నాం.
మరి ఎందుకు ఇంటికాడ ఉండి కూడా రాలేకపోతున్నారు చాలామంది. నేను చూస్తూ ఉన్నాను కదా. శనివారం సాయంత్రం పూటే ఒకవేళ పనులకి వెళ్ళా సాయంత్రం పూట వచ్చి చూసుకోవచ్చు. ఒకవేళ ఆఫీస్ పనులు ఏమైనా ఉంటే మీ అందరికీ ఆఫీస్ పనులు ఉన్నాయేమో, నాకైతే తెలియదు మరి ఏ ఆఫీసులో పనిచేస్తున్నారు. ఆఫీస్ పనులు ఉంటే సాయంత్రం పూట రావచ్చు, 7ంటికి ప్రారంభమవుతుంది. ఆదివారం పూట ఆలస్యం, నిర్లక్ష్యం, వెళ్తే వెళ్దాం లేకపోతే లేదన్న ఉద్దేశంతో మరి చాలామంది రాలేకపోతున్నారు దేవుని సన్నిధికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇకనైనా సరే ఆ నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి జాగ్రత్త వహించండి. మీరు అనుకున్నారు మేము దీవించబడ్డామలే, తినగలుగుతున్నాం, తాగగలుగుతున్నాం, ఉండగలుగుతున్నాం. ఈరోజు 1000 రూపాయలు పెట్టి వేట మాంసం తెచ్చుకున్నాం, రేపు నాటుకోడి తెచ్చుకుంటాం, ఎల్లుండి ఇంకోటి తెచ్చుకుంటాం, చేపలు తినగలుగుతున్నాం. ఇది లోక సంబంధమైన ఆశీర్వాదమే తప్ప పర సంబంధమైన ఆశీర్వాదం కాదు. ఇది పరలోక ఆశీర్వాదం కాదు, ఇది లోక సంబంధమైన ఆశీర్వాదం. దీనివల్ల నువ్వు నష్టపోతావు, కష్టాలు పాలవుతావు, రేపు నిత్య రాజ్యానికి దూరం అయిపోతావు. జాగ్రత్త. ప్రభువు నన్ను చెప్పమన్నాడు, దేవుని ఆత్మ మీలో లేకపోతే అపవాది, చీకటి, అంధకార శక్తులు, మరణ దూత వాడు సంచారం చేస్తున్నాడు. అనేక మందిని యాక్సిడెంట్ రూపంలో, అనేక మంది గుండెపోటు రూపంలో, అనేక మంది బాగానే తిరుగుతున్నాడు హార్ట్ అటాక్. ఈ రకమైనటువంటి పోరాటాలు, ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక వీటన్నిటిని బాగానే ఉండాలని అనుకున్నా. ఈ వెనకాల ఎంత ప్రార్థన ఉంటుందో మీకు అర్థం కావట్లేదు. పేరున మీ గురించి ప్రార్థనలు చేసి, పేరున మీ అందరి గురించి ప్రార్థనలు చేసి, ఉపవాసాలు ఉండి మీ కొరకు ప్రయాసపడుతూ ఉంటే మీకు కనీసం భక్తి అంటే ఏమిటో కూడా మీకు తెలుసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. నిజమైన భక్తిని ఆచరించాలి. ఆచార భక్తి వద్దు, మనకి పండగల భక్తి వద్దు, ఆదివారాల భక్తి వద్దు. నిజమైన భక్తిని ఎవరైతే ఆచరిస్తారో ఇది తాత్కాలికమైనటువంటి ఆనందం, తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు. ఇవి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు, నిన్ను నరకానికి నడిపిస్తాయి. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. దేవానందం గారిని వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి కూడా దేవుని నామమున మహిమపరచుకోండి. కొద్దిగా లెగుతుంది, గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపడతామా. కొద్ది నిమిషాలు మాట్లాడతారు. బాసరావు గారిని ఈ సమయంలో ఆహ్వానిస్తామన్నాను. కొద్ది సమయము మరి తెలియజేయవలసిందిగా దేవుని మాటలు, అలాగే చక్కని గ్రీటింగ్స్ తెలియజేస్తారు. కొద్దిగా ఓపిక పట్టండి. మామూలుగా అయితే మనం ఈ టయానికి ముగిస్తాం. మరి వచ్చినటువంటి గెస్టుల్ని మనం ఉపయోగించుకోవాలి. మంచి మాటలు కనుక మరి ఆ మాటలు మనం వినటానికి హల్లెలూయా. మంచిదయ్యా. దేవుని పరిశుద్ధ సంగమా, పరిశుద్ధ దినము. మరి మీ మధ్య మరి ఒకసారి నేను నిలబడి మాట్లాడుకుంటకు, దేవుని వాక్యమును మనం ధ్యానించుకుంటకు దేవుడు ఇచ్చిన యొక్క మంచి అవకాశంకై దేవునికి మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరలా అయ్యగారికి, మానేల అయ్యగారికి, మరి సంఘ పెద్దలకు, మరి సహోదరులు, సంఘ పెద్దలందరికీ కూడా నేను మరలా ఒకసారి, మనకి ఈ చర్చ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను గుంటూరులో ఉన్నాను, ఇక్కడ నుండి వెళ్ళినాక ఆల్ ద డేస్. వన్స్ అగైన్ ఐ కేమ్ లాస్ట్ నైట్ వండర్ఫుల్లీ టు స్పీక్ విత్ యూ ఫ్యూ వర్డ్స్ ఓన్లీ. పరిశుద్ధ నామమున మీరు చాలా టైర్ అయిపోయాం. మనం ఇప్పుడు వరకు దేవుని వాక్యం చాలా బలంగా విన్నాం. ఆల్మోస్ట్ 1:30 అయిపోతుంది. నేను మోస్ట్లీ 10 minutes కన్నా ఎక్కువ తీసుకోలేను. అంటే ఎక్కువ
సేపు చెప్పినా కూడా దేవుని వాక్యం ధ్యానించడానికి కూడా రిసెప్షన్ ఉండాలి. మరి నేను టీచర్ని కనుక ఎక్కువ టైం తీసుకొని అందువల్ల మరి దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఎక్కువ వెళ్ళను, ఒక్క వచనం మాత్రం నేను పాడతాను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, యెహోవా నీ నామము బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. చాలు యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితే. ఇట్స్ వండర్ఫుల్. మరి మోషే ప్రార్థించినప్పుడు మన్నాను ఎర్ర సముద్రము 2 పాయలుగా ఆరిన నేలను నడిచారు దేవుడు. ఇట్స్ వండర్ఫుల్ గాడ్ అవర్ లార్డ్ ఈస్. యు ఆర్ వర్షిప్పింగ్ ది వండర్ఫుల్ గాడ్. ఇఫ్ యు ప్రే ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుండి, మీరు చిన్నతనం నుండి కూడా దేవునిలో ఎదిగినప్పుడు యూ విల్ బి బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్. గాడ్ ఈజ్ దేర్. మీకు తెలుసో లేదో, ఇజ్రాయిల్ ఈజ్ వెరీ స్మాల్ కంట్రీ. మొత్తం కలిసి 95 లక్షల మంది. యూనో, మన దేశం అయితే 146 కోట్లు, 146 కోట్లు అన్నమాట. వేరే చైనా ఒకప్పుడు 150 ఉండేది, మనం వాళ్ళని దాటిపోతున్నాం. వాళ్ళు ఇప్పుడు 130కి వచ్చారు. చైనా తగ్గిపోతుంది, మనం వీఆర్ గోయింగ్ ఇంక్రీజింగ్. 156 150కి వెళ్ళిపోతున్నాం, మనం క్రాస్ అయిపోతున్నాం మన పాపులేషన్ అంతా. అండ్ కంపేర్ టు అవర్ పాపులేషన్, Israel is very small country. It is having a population of 95 lakhs only. But such is, it's a wonderful country. దేవుడు మరి ఆ ప్రదేశంలో దేవుడు మరి బెత్లెహేము, యెరూషలేము, మరి మనం ఆరాధించే దేవుడు యాక్చువల్లీ ఇజ్రాయిల్స్ నుండి వచ్చాడు, దావీదు వంశం నుండి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎర్ర సముద్రం అంతా మీకు తెలుసో లేదో, ఇప్పుడు స్టిల్ దేర్ ఈజ్ ఎర్ర సముద్రం అంటారు. అది ఎర్రగా ఏమో ఉండదు, మామూలు సీ అన్నమాట. దట్ ఈస్ ది స్మాలెస్ట్ డిస్టెన్స్ టు క్రాస్ ది ఆల్. అక్కడున్న ఆయిల్స్ అన్నీ కూడా ఇతర అమెరికాకి వెళ్ళాలన్నా, ఇండియాకి రావాలన్నా, ప్రపంచం అంతా వెళ్తానికి ఎర్ర సముద్రం గుండానే వాడలన్నీ వెళ్తూ ఉంటాయి. యునో, ఈ ఆయిల్ కంట్రీస్ ఎన్ని ఉంటాయంటే 57 కంట్రీస్ ఉన్నాయి మొత్తం. ఈ 57 కంట్రీస్లో ఇరాను, ఇరాకు, గల్ఫ్ కంట్రీస్ అంటారు, సౌదీ అరేబియా, ఓకే, కొన్ని కంట్రీస్ నేను చెప్తాను. ఇరాన్ అన్నది ఇప్పుడు ఎంతమంది 9 కోట్ల జనాభా, అది చాలా పెద్ద దేశం. అది అక్కడ ఆయిల్ ఎక్కడ తవ్వినా కూడా ఆయిల్ పడుతుంది. ఆయిలే వాళ్ళకి మెయిన్ ప్రొడక్షన్. ఆయిల్ అమ్ముకుని ప్రపంచంలో డబ్బులన్నీ వాళ్ళకి వస్తున్నాయి. ఇన్ దట్ వే దేవుడు ఎక్కడ ఏది నిక్షిప్తంగా ఉంచుతున్నాడో మనకు తెలియదు. గాడ్స్ గ్రేస్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ వన్. కాబట్టి మనము మన దేశంలో చాలా పీస్ఫుల్గా ఉంటున్నాం. మన ఇండియాలో మనం చాలా పీస్ఫుల్గా ఉంటున్నాం. మరి ప్రపంచ దేశాలు అయితే థర్డ్ వరల్డ్ వార్ వస్తుందని భయపడుతున్నారు. 3వ ప్రపంచ యుద్ధం, 2 ప్రపంచ యుద్ధాలు చూసాం. మన ప్రపంచము 2 ప్రపంచ యుద్ధాలు చూసింది. నేను ఇవన్నీ మరి ఊరికే మిమ్మల్ని తెలియాలని, చిన్నపిల్లలు కూడా తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం కూడా వస్తుందని భయపడుతున్నాం.
కానీ మూడో ప్రపంచ యుద్ధం రాదు. ఎందుకంటే ఇజ్రాయిల్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ కంట్రీ. ఇరాను ఇజ్రాయిల్ని లేకుండా చేయాలని చూస్తుంది. ఇజ్రాయిల్లో అందరూ యూదులు ఉంటారు, జ్యూస్ అన్నమాట, జ్యూస్ అంటారు వాళ్ళు. వాళ్ళ కంట్రీ, వాళ్ళ దేశాన్ని అసలు లేకుండా చేయాలన్నది ఇరాన్ యొక్క ప్రయత్నం. ఈ ముస్లిం కంట్రీస్ అన్నిటికి కూడా అంటే మేము చెప్పకూడదు, ఈ ఇజ్రాయిల్ మీద చాలా కోపం ఉంటుంది, చాలా కోపం. ఆ చిన్న దేశాన్ని వారు ఉండకుండా తీసివేయాలని వాళ్ళు చాలా. ఇరాన్ కంట్రీ అయితే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తారు. న్యూక్లియర్ వెపన్స్ అంటే మరి ఫిజిక్స్లో ఐన్స్టీన్ గారు రాశాడు E=mc² అనే ఒక ఈక్వేషన్ ద్వారా న్యూక్లియర్ బాంబుని ఆయన చేయొచ్చు అన్నది తయారు చేశారు. దాన్ని తయారు చేసుకుంటా అంటే దాన్ని పూర్తిగా రూపం మాపేయాలని. మరి పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి ఒక వాక్యం చదివి నేను క్లోజింగ్లోకి వెళ్తాను, ఎక్కువసేపు చెప్పను నేను. కాబట్టి ఇజ్రాయెల్ కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు బలంగా ఈ వరల్డ్లోనే టాప్ పీపుల్ అన్నమాట చెప్పాలంటే. ఇంటెలిజెన్స్లో కానీ వాళ్ళ యుద్ధ నైపుణ్యంలో కానీ అన్నిట్లో కూడా టాప్ పీపుల్ అన్నమాట. నెతన్యాహు అన్న ఆయన ప్రైమ్ మినిస్టర్గా చేస్తున్నాడు. దానికి ఆ కంట్రీ చాలా సేవ్ చేస్తున్నారు, చాలా బాగా. వారికి మొత్తం ప్రపంచంలో ఉన్నంత అమెరికా కూడా ఇట్ ఈస్ సపోర్టింగ్ టు ది ఇజ్రాయెల్కి అమెరికా కూడా సపోర్ట్ చేసి ఆల్రెడీ వాళ్ళ షిప్పులన్నీ వచ్చి కూడా దాన్ని కాపాడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరాన్ను చాలా దెబ్బతింటాం. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా డ్యామేజ్ చేసేస్తున్నారు. వాళ్ళు 200 అడుగుల లోతున వాళ్ళు ల్యాబ్స్ తయారు చేసుకుని ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు, ఆటం బాంబు తయారు చేస్తున్నారు. ప్రపంచంలో ఆటం బాంబులు తయారైతే చాలా ప్రమాదం. మీకు తెలుసో లేదో, సెకండ్ వరల్డ్ వార్లో ఐసెన్హవర్ అనే అమెరికాలో ఒక వాళ్ళ మీద బాంబులు వేశారని జపాన్లో నాగసాకి, హిరోషిమా అన్న పట్టణాల్లో జూన్ 6ని 1942లో 2 ఆటం బాంబులు వేయటం వల్ల అక్కడ ప్రజలు కొన్ని వేల మంది చనిపోయారు. ఇప్పుడు కూడా రేడియేషన్తో ప్రజలు అక్కడ సుఖంగా లేరు. సచ్చే భయంకరమైన వెపన్స్ అన్నమాట, వార్ వెపన్స్. అది ఇరాన్ తయారు చేసి ఇజ్రాయెల్ని లేపేసేయాలని చూస్తుంది. బట్ దిస్ ఈజ్ ఏ క్రిస్టియన్ కంట్రీ. మరి అందరూ కూడా అక్కడ బెత్లెహేముని, యెరూషలేముని అవన్నీ కూడా తీసేయాలని వారు చూస్తున్నారు. మనం ఒక వాక్యంలోకి చదివి నేను క్లోజింగ్కి వెళ్తాను, ఎక్కువ తీసుకోను. కానీ శ్రమలు వస్తాయి మనుషులకి, ఇదొక్కటే చెప్తాను. శ్రమలు సాధారణంగా మనుషులు కలుగబోవు శోధనలు తప్ప మరి ఏదియు మీకు సమయంపదని 10:13 మనకి ఫస్ట్ కొరింథీలు ఒకసారి చదువుదాం. నాకు ఇచ్చిన టైం ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. ఒకసారి దేవుడు నమ్మదగినవాడు. అది సాధారణంగా మనుషులకు కలగబోవు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు కలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని మనకి ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి జీవితాల్లో. ఎన్నో ఎగ్జామినేషన్లో పాస్ అవ్వలేదనో, లేకపోతే ఇంకేదో నాకు సీట్ దొరకలేదనో, రకరకాలు పిల్లలకి సరైన సీట్లు దొరకలేదనో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఇవన్నీ శోధనలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ దేవుడు దానికి మార్గం కూడా ఆయనే చేస్తాడని పరిశుద్ధ వాక్యంలో మనం చూడగలుగుతాం. చూడండి, ఆయన మిమ్మును దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు శోధనలో కూడా తప్పించుకొని మార్గము కలుగు చేయవాడు. మనకు వచ్చిన శోధనల నుండి కూడా మనం హౌ టు గో అవే, దాన్ని ఎలా తప్పించుకోవాలన్నది కూడా దేవుడే మనకి
చేస్తారు. కాబట్టి మనం దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. ఇంకొక వాక్యం చదివి నేను యెషయా గ్రంథం యెషయా 55 మొట్టమొదటి కూడా చదువుదాం, బాగుంటుంది. దప్పిక కొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, భోజనం చేయుడి, వచ్చి కొని భోజనం చేయుడి. ఓకే, ద్రాక్షారసమును పాలను కొనిడి. చాలమ్మా, చాలు. తర్వాత 6వ వచనం చదవమ్మా. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనిడి. అది యెహోవా మీకు దొరుకు కాలమందు. ఈ వాక్యం చాలాసార్లు మనం వినుంటాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. మనకి దేవుని కృపకాలం ఇది. దిస్ ఈజ్ వెన్ యూ ప్రే ఫర్ ద లార్డ్. మీ యొక్క ప్రార్థనలన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్తాయి. తెలుసండి మీకు? మీరు ఉదయకాలం బయలుదేరినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తాం సరే ప్రార్థన చేసుకుని మనం వెళ్తూ ఉంటాం. దేవా, నన్ను క్షేమంగా, నేను ఈ ప్రయాణంలో వెళ్తున్నాను, నన్ను దీవించము. లేకపోతే ఈ పనిలో వెళ్తున్నాను, ఈ ఉద్యోగంలో వెళ్తున్నాను అని మనం ప్రార్థన చేస్తాం. చిల్డ్రన్ కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు ప్రేయర్ చేసి పంపించాలి. తప్పనిసరిగా చిన్నపిల్లలకి ప్రార్థన నేర్పాలి. స్కూల్లో బిడ్డలను కాపాడాలి. వారు ఆటోలు వెళ్తున్నారు, వాళ్ళు తిరిగి వచ్చే వరకు కూడా దేవుని సన్నిధి వారి తోడుగా ఉండాలి. అది యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ఎక్కడ దొరుకుతాడు? ఈ యొక్క దేవాలయ మందిరంలో దైవజనులు వాక్యం ఇస్తున్నప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం ఎదిగినప్పుడు గాడ్స్ గ్రేస్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఆల్వేస్ విత్ యూ. నో డెవిల్ కెన్ టచ్ యూ. నేను చెప్తున్నాను, దయచేసి ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. మరి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన లేకుండా వెళ్ళమాకండి దయచేసి. అది రోజులు ఇప్పుడు అయ్యగారు చెప్పారు, దినములు చెడ్డవి కనుక, ఎఫెసీల్లో రాశారు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, వండర్ఫుల్ జ్ఞానం కలిగి జీవించమంటున్నాడు. చూసారండి? కాబట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా వాక్యాలు ఉంటాయి, మీరు చదవండి. ఎవ్రీడే ఒక వాక్యం చదివి పండుకునేటప్పుడు పిల్లలు మీ కుటుంబంలో ఒక్క వాక్యం చదువుకోండి, ఒక్క పాట పాడండి, ఒక వచనమే పాడండి. మీకు టైం లేకపోతే 11 అయినా సరే 12 అయినా సరే. మేము మా కుటుంబంలో నేను మా మేడము మా పాపని అందరిని పెట్టుకుని, వాళ్ళు ఎంతమంది చుట్టాలున్నా సరే అందరిని కూర్చోబెట్టుకుని ఒక్క పాటన్నా పాడుకుని మేము ప్రార్థన చేసుకుంటాం అయ్యగారు. దట్ హెల్ప్స్ యూ లాట్. మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అది మీరు తెలియదు. ఆ దేవుణ్ణి మనము ఈ రాత్రంతా మమ్మలను క్షేమంగా కాపాడండి, మంచి నిద్ర దయచేయండి. తర్వాత మన బంధువుల కొరకు, మన సమస్యల కొరకే కాకుండా మన తోటి బంధువుల కొరకు, మన సంఘం కొరకు ప్రార్థన చేయాలి. మరి ఈ సంఘం కొరకు నేను ప్రార్థన చేస్తుంటాను వైజాగ్లో. నేను వైజాగ్లో ఉండి ఇమ్మానుయేల్ గారి కోసం, మరి అమ్మాయి కోసం, మరి వేరే బిడ్డల కోసం, ఈ సంఘం కోసం నేను అయ్యగారి కోసం, వీరందరి కోసం, సంఘ పెద్దల కోసం కూడా నేను ప్రార్థన చేస్తుంటానండి అయ్యగారు. దట్స్ గ్రేట్. అలా చేయటం వల్ల ఈ సంఘం ఎంతో, మరి ఈ విధంగా మరి దైవజనులు ఎంతోమంది వచ్చి మీకు దేవుని వాక్యముని బలంగా ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. తర్వాత 8వ వచనం చూడండి. నా తలంపులు 55:8 మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఆయన ప్రేమ ఆకాశం కంటే ఉన్నతమైంది, ఇన్ఫినిట్ అన్నమాట. ఆకాశము భూమికి ఆకాశానికి ఎంత, ఆకాశం అంటే ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. అంత ప్రేమ ఉందన్నమాట దేవునికి మన ఎడల. కాబట్టి
పరిశుద్ధ గ్రంథంలో ఎంత వండర్ఫుల్గా ప్రతి వాక్యంలో కూడా మీకు చక్కగా రాస్తాడు దేవుడు. మనతో మాట్లాడతారు. మీరు దేవుని వాక్యంలో మీరు మాట్లాడినప్పుడు, మీరు చదువుతున్నప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని దీవిస్తూ ఉంటాడు. నా తలంపులు మీ తలంపులు వంటి కాదు, దేవుని తలంపులు వేరుగా ఉంటాయి. మీరు కుటుంబ ప్రార్థన చేయండి. ప్రతి పరిశుద్ధ దినము దేవాలయానికి రండి. మీరు శోధించి ఆయనను వెతకమంటున్నారు. నన్ను శోధించి అంటే డూ ద రీసెర్చ్ అండ్ డూ ద దేవుణ్ణి వెతకమంటున్నాడు. దేవుని వెతికినప్పుడు ఆ దొరుకు కాలమందు ఆయన మనకి సమీపంగా ఉంటాడు. కాబట్టి మరి మీ ఇంట్లో, మన ఇంట్లో బ్లెస్సింగ్స్ రావాలన్నా, మన ఇంట్లో మన కార్యాలు జరగాలన్నా మీరు దేనికి భయపడవసరలా. అమ్మా, మీరు దేవుడు ఉంటే, యేసయ్య మీ ఇంట్లో ఉంటే మీరు దేనికిని భయపడవు. ఈ ఇబ్బందులు ఏమి ఉండవు. మనం ఇంత చదివాం కదా ట్రిబులేషన్స్ అని. ఆ శ్రమలు ఏవి కూడా మన దగ్గరికి రావు, మనకి ఏమీ చేయలేవు అవి. కాబట్టి దేవునిలో ఎదగాలని ఇంకా మీరు గొప్పగా దేవుని సన్నిధిలో ఉండి మరి సంగమునకు బలపరచాలి. సంగమునకుడు ఇచ్చువారుగా ఉండాలి. సంగమునకి మనం ఇచ్చువారుగా ఉండాలి. కానీ పుచ్చుకొని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. మనము మన చెయ్యి పై చెయ్యిగా ఉండాలి, కానీ తీసుకునేటట్లుగా ఉండకూడదు. దేవుడు మనకి చేస్తాడు, అది దేవుడు మనకి చేస్తాడు. మీరు దేవునిలో మీరు ప్రార్థన చేయండి. సమస్తము ఆయన కృపలో దేవుని దీవెనలన్నీ మనకు వస్తాయి. ఆ గృహం ఎంతగానో దీవించబడదు. ఈ మందిరం ఇంకా బలంగా తయారవ్వాలి. మరి మా మందిరంలో అయితే ఏసీలు పెట్టుకున్నాం మేము. మా మందిరంలో చిన్న సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు వచ్చేది. ఇప్పుడు మా సంఘంలో 4 లక్షలు వస్తుంది. సరేండి, మేము అసలు ఎక్కడ అప్పు లేకుండా 70 లక్షలు పెట్టి కట్టాము. వీళ్ళు అందరూ సహవాసం. మిషనరీస్ ఇచ్చారు డబ్బులు, మాకు మిషనరీస్ ఇచ్చారు. తర్వాత మా దగ్గర చదివిన స్టూడెంట్స్ ఇచ్చారు. అడిగిన చోటల్లా వాళ్ళు. ఒకసారి అయితేనండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ప్రొఫెసర్ అబ్రహాం గారిని కరస్పాండెంట్ స్కూల్ డైరెక్టర్, ఆయన దగ్గర ఉన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం. ఒక ఆయన పరంజ్యోతయ్య గారు అల్లుడు గారు మా దగ్గర ఆంధ్ర యూనివర్సిటీలో చదివారు. ఆయన తాడేపల్లిలో మిషనరీ. ఆయన వచ్చి నప్పుడు అబ్రహాం గారు అన్నారు, మేము చర్చి కడుతున్నాం, దానికి ఏమైనా సహాయం చేయండి అని అడిగారు. అడిగితే నేను పక్కన ఉండా, అంటే మా కాంటెంపరీ ఆయన రక్షణానందని ఉన్నాడు ఆయన. ఈయన ఎంత ఇస్తే దానికి నేను డబుల్ ఇస్తాను అన్నాడు. ఏమన్నారమ్మా? భాస్కరరావు గారు ఎంత ఇస్తే దానికి నేను డబుల్ ఇస్తాను మాస్టర్ గారు, ఇప్పుడే చెక్ రాసేస్తాను అన్నాడు ఆయన దగ్గర. అంటే ఆయన దగ్గరే చదివాడు ఆయన కూడా. నేను అన్నాను, మీరు ఎంత ఇచ్చారండి? నేను 50,000 ఇచ్చాను అన్నా. నేను ఇంక 1,00,000 ఇచ్చానంటే 2 లక్షలు వచ్చాయి. కానీ నేను 50,000 ఇచ్చానంటే వెంటనే ఆయన 1,00,000 రూపాయలు రాసి ఇచ్చాను. చూడండి గాడ్స్ గ్రేస్. ఒక ఆయన అయితే చర్చికి సంబంధించిన సిమెంట్ అంతా నేనే ఇచ్చేస్తాను అన్నారు. ఒక ఆయన మీ ఎక్కడ నాకు కొన్ని గుర్తు రావట్లేదు, కొద్దిగా నాకు ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. సచ్ ఏ వండర్ఫుల్. ఆయన ఫస్ట్ మా సంఘానికి 2 లోడ్లు సిమెంట్ పంపించాడు. నేను రాశి గ్రూపులో మెంబర్ని. జగ్గయ్యపేట అండి, ఆ మిషనరీ 2 లోడ్లు సిమెంట్ అంటే 400 బస్తాలు సిమెంట్ పంపించాడు. మొత్తం సిమెంట్ అంతా నేనే పంపుతానన్నారు, కానీ అది చాలు ఇనిషియేట్ చేస్తాను. ఇన్ దట్ వే ప్రతి వారు కూడా దేవాలయానికి ఇచ్చినప్పుడు యువర్ హౌస్ విల్ బి బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్. మీరు దేవునికి ఇచ్చి మనం దీవెనలు పొందాలి. అది దీవెన పొందుతాం. మీరు దేవునికి ఇవ్వండి. మీరు ఎంత ఇస్తారు, మీరు ఇవ్వగలిగినంతే. మీరు ఎక్కువ అప్పులు చేసి ఇవ్వవసరలా. మీరు దేవునికి మీకు తగినంతగా దేవునికి ఇచ్చినప్పుడు ఆ మందిరం, నా మందిరంలో ఆహారం ఉండునట్లు పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది ఇది. నా మందిరంలో ఆహారం ఉండునట్లు. మరి వాక్యం నేను రెఫరెన్స్ ఇవ్వలేను. కాబట్టి దేవుని మందిరంకి మనం మీరు ఎంత బలపరుస్తారో దేవుడు మనల్ని అంతగా దీవిస్తాడు. కాబట్టి దేవునిలో బాగా ఎదగండి. నాలాంటి వాడు ఇంకొకసారి అవకాశం వచ్చినప్పుడు నేను చెప్తాను. దేవుని వాక్యము మనం పంచుకుందాం. ఇప్పటికే చాలా టైం కాలతీతమైంది. నేను 10 నిమిషాలని 15 నిమిషాలు తీసుకున్నాను. ఆల్మోస్ట్ 15 మినిట్స్ తీసుకున్నాను. కాబట్టి దేవుడి ఈ పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. మరి ఒకసారి సమయం ఉన్నప్పుడు నేను తప్పకుండా వస్తా. ఈ బిడ్డలు బాగా చదువుకుని పైకి వస్తే ఈ సంఘం ఇంకా పైకి వెళ్తుంది. ఇదిగో వీళ్ళు అమెరికాలో ఉన్నారు, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, లేకపోతే మా పిల్లలు
ఐఐటి చేశారు, లేకపోతే ఎంఐటి చేశారు అంటే మనకి సంతోషం చర్చిలో కదండి, మనకు సంతోషం. ఈ జనరేషన్ ఇంకా బాగా పైకి రావాలి, దేవుళ్ళు ఎదగాలని, సంఘం ఇంకా బలపడాలని అయ్యగారు నాకు ఇచ్చిన యొక్క అవకాశంకై అయ్యగారికి, ఎమ్మాన్యుయల్ అయ్యగారికి నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. తలంపులు తపనయు అన్నీ అన్నీయు ఎరిగియున్నావు, తలంపులు తపనయు అన్నీ అన్నీయు ఎరిగియున్నావు, నడచినాను పడుకున్నాను అయ్యా నీ ఎరిగియున్నావు, నడచినాను పడుకున్నాను అయ్యా నీ ఎరిగియున్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, అందరూ చప్పట్లు కొట్టాలి. నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి అందరూ మోకరిద్దాం. నన్ను ఆవరించు, అద్భుతమైనటువంటి సాక్ష్యాలు, అనుభవంతో కూడిన మాటలు మనం విన్నాం. మోకరించాలి అందరూ. చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నీ లేచి ఉండుట, కూర్చుండుట నీ లేచి ఉండుట, చప్పట్లు కొట్టాలి. బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, యేసయ్యా, నిత్యం కాచువాడా, నన్ను మధ్యాహ్నకాల సమయంలో నాయనా మీ దాసులు ప్రభునైన దేవానందం గారిని పరిశుద్ధాత్మ గురించి మాకు వివరించారు. అలాగే నాయన భాస్కర్ రావు గారిని నిలబెట్టుకొని ప్రభు వారి అనుపూర్వకమైనటువంటి నాయన అద్భుతమైనటువంటి అయ్యా నా తండ్రి జ్ఞానమును ప్రభు బోధించారు. ఇద్దరు దాసులు ప్రభు బలమైనటువంటి వర్తమానాలు ఈ ప్రజలు విడిచిపెట్టకుండా వాటిని తీసుకొని వెళ్ళే విధంగా మీ కృపను గురించారు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ సన్నిధి మాకు తోడుగా రావాలి ప్రభు. ఇదిగో మోషేని ప్రభు నీ సన్నిధి నడిపించిన దేవుడు ప్రభు. మా తలంపులు పుట్టుక ముందే మా తలంపులు మీరు ఎరిగిన దేవుడు నా యేసయ్యా. ఈ మధ్యాహ్నకాల సమయంలో తండ్రి యేసయ్యా, యేసు రాజా, ధన్యవాదాలు యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, యేసయ్యా. ఈ మధ్యాహ్నకాల సమయంలో కాచువాడా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా మీ ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. మీ సన్నిధినైనా ప్రతి బిడ్డకి తోడుగా ఉంచి నడిపించండి. దాటిపోవద్దు నా ప్రభు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు దాటిపోవద్దు యేసయ్యా, మమ్మల్ని దాటిపోవద్దు. మీరు కృప చూపండి, సాయం దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండి. మధ్యాహ్నకాల సమయంలో ఆత్మ పూర్ణంగా చేయండి. యేసయ్యా, మీరు దాటిపోవద్దు నాయనా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు అయ్యా. మీ ఆత్మతో ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి వెళ్ళాలి నాయన. నీ అభిషేకంతో వెళ్ళాలి, పరిపూర్ణ
పరిశుద్ధతో తండ్రి పరిశుద్ధాత్మను పొందుకొని వెళ్ళాలి. అట్టి కృప ఆశీర్వాదాలు దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా. దాటిపోవద్దు, దాటిపోవద్దు. పరిశోధించి తెలుసుకున్నాము, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నాము, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నీ లేచి ఉండుట, కూర్చుండుట నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా. నీకే వందనాలు తండ్రి. నీ నామం మహిమపరచబడాలి ప్రభా. నీ బిడలు ప్రభా నీ ఆత్మతో ఇక్కడి నుంచి వెళ్ళాలి అయ్యా. మీరు తోడుగా ఉండండి ప్రభా. నీ సన్నిధి బిడ్డలకి తోడుగా ఉంచు నా తండ్రి. ప్రభు నా తండ్రి బిడ్డలు ప్రభు నా తండ్రి అయ్యా నా తండ్రి మీరే కాపరిగా ఉండి కుటుంబాలను ప్రభు మీ దీవిన ఆశీర్వాదాలతో నింపు నా తండ్రి. నాయన మోషేకి తోడుగా ఉన్న దేవుడి ప్రభా, అబ్రహాముని నడిపించిన దేవుడి ప్రభా, ఇస్సాకుల ప్రభు నా తండ్రి కావలసిన సమస్తాన్ని నెరవేర్చిన దేవుడివి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభా మీ దాసులు ఇద్దరు వాక్యాన్ని ప్రభు అనుభవపూర్వకమైనటువంటి మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో నింపండి. అమ్మా ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. హృదయపూర్వకమైన ప్రార్థన చేయండి, ఆత్మతో ప్రార్థన చేయండి, మనసుతో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. చేయండి ఒక్కొక్కళ్ళు పశ్చాత్తాప హృదయంతో పాప క్షమాపణ కలిగి ప్రభువా మీరు మాకు తోడుగా ఉండండి నాయన, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అని. దుష్టుడు అపవాది చీకటి అంధకార శక్తులు అయ్యో భయంకరంగా విజృంభిస్తున్నాయి. అపవాది అయితే వాడు ఎత్తుకొని ప్రతి ఒక్కరిని చిక్కుల్లో పెట్టడానికి చూస్తూ ఉన్నాడు. తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవమా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు, వందనాలు. నీ ఆత్మాభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపండి. హృదయపూర్వకమైనటువంటి ఆత్మను ప్రతి ఒక్కరికి దయచే ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, అద్భుతకరమైన ఆలోచనకర్త నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన పునరుద్ధాన పండుగ నుంచి పునరుద్ధాన పండుగ వరకు నీ రెక్కల కింద భద్రపరిచి సజీవు లెక్కలు ఉంచిన గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయన మొదటి వర్తమానము ద్వారా ఎప్పుడైతే మీరు మాలో ఉంటారో నాయన అప్పుడు మమ్మల్ని ఆస్వాదించే దేవుడు అని నాయన ప్రభా నీ కొరకు ఎదురు చూస్తే మీ సన్నిధి మాకు తోడుగా ఉంటుందని నాయన మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. పెందల కాడే లెగిసి నీ సన్నిధిలో ప్రార్థించాలని నాయన ప్రభ మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. అటువంటి అనుభవం ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహిస్తురండి. 3 గంటలకు లెగిసి అరుణోదయమున నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవం ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహిస్తురండి. మా కుటుంబాల్లో సమస్యలు పోవాలంటే, మా కుటుంబాల్లో ఇబ్బందులు పోవాలంటే, మా కుటుంబాల్లో నాయన ప్రభా నాయన మీరు తోడుగా ఉండాలంటే ఈ మొదటి జామున లెగిసి నీ సన్నిధిలో పెందల కాడ లెగిసి నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవం మాకు దయచేయండి. ఎందుకంటే మీరు కూడా నాయన ప్రభా పెందల కాడ లెగిసి అరణ్య మార్గమున ప్రార్థన చేశారయ్యా. నేను అటువంటి అనుభవం మాకు కూడా మీరు అనుగ్రహిస్తురండి, సహాయం చేయండి అయ్యా. అలాగే 2వ వర్తమానం ద్వారా నాయన ప్రభా శ్రమలు మా మధ్యకు రాకుండా ఉండాలంటే, శ్రమల్లో మీరు తోడుగా ఉంటే నాయన మమ్మల్ని ఆస్వాదించే దేవుడివి. ఎందుకంటే మా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మా త్రోవలు నీ త్రోవలు వంటివి కావయ్యా. నాయన ప్రభ శ్రమలు సహించుకునే ధన్యత మాకు అనుగ్రహిస్తురండి. మేము ఇచ్చేవారిగా మమ్మల్ని స్థిరపరచమని సహాయం చేయండి నాయన. జ్ఞాపకం చేసుకోండి, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చెప్పిన దేవానందం గారిని,
అంకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇంకా బలముగా మీరు వాడుకోమని సహాయం చేయమని. బిడ్డల వారి వారి గృహాలకు వెళుతున్నారు, నీ సన్నిధి నీ కాపుదల ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహిస్తూ రమ్మని యేసయ్య పేరున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నమ్మం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి నిత్య కృపా సన్నిధి కాపుదల భద్రత ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, దైవవాక్యాన్ని అందించిన దైవ సేవకులు దేవానందం గారికి, అలాగే బాసరావయ్య గారికి దేవుని కృప సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందామండి, ఒక్క నిమిషం కూర్చుందాం, అందరం శబ్దంగా కూర్చుందాం.